హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒకప్పుడు గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా అయిన ఎడ్లపాడు మండలం చెంగిష్ఖాన్ పేటలో ఉన్న శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణస్వామి ఆలయంలో ఉన్నాము. లోపలికి వెళ్లి గుడి విశిష్టతలేంటో తెలుసుకుందాం రండి. వెన్నముద్ద కృష్ణ మందిరం, వెన్నముద్ద గోపాల కృష్ణ గోల్డెన్ టెంపుల్, కొండవీడు కోట సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రము. గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు కోట పక్కన నిర్మాణంలో ఉన్న వెన్నముద్ద కృష్ణ మందిరం అంతర్జాతీయ కృష్ణ స్ఫూర్తి సంఘం ఈస్కాన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతున్న గొప్ప ఆధ్యాత్మిక ప్రాజెక్టు. చారిత్రక ప్రాముఖ్యత: 1998లో కొండవీడు కొండ అడవిలో జరిగిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన 13వ శతాబ్దానికి చెందిన బాలకృష్ణ విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదేశానుసారం ప్రతిష్ఠించారని విశ్వాసం. ఈ దేవస్థానంలో స్వామివారు సుమారుగా కృష్ణదేవరాయలు గారు 15వ శతాబ్ద ప్రారంభంలో రాయల వారికి కలలో కనిపించి ఈ స్వామి హంపీలో ఉన్నటువంటి విజయనగరం కొండలలో దొరికినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉన్నదండి. రాయలవారి తదనంతరము ఈ కొండవీడి ప్రాంతాన్ని ఆఖరి ఒరిస్సా గజపతి రాజులు పరిపాలిస్తూ ఉండగా 16వ శతాబ్ద మధ్య భాగంలో ముష్కరుల దండయాత్ర ప్రారంభమైందని. ఆ దండయాత్రలో భాగంగా ఇప్పుడున్నటువంటి ఆ గోపీనాథ స్వామి దేవాలయం మీదకి ముష్కరుల దండెత్తడము, అలానే స్వామివారి విగ్రహం కోసము ప్రయత్నించగా దీనిని ముందుగానే పసిగట్టినటువంటి ఒరిస్సా గజపతి రాజులందరూ కూడా స్వామివారిని గర్భగుడిలో నుంచి తీసి గుడి పక్కన ఉన్నటువంటి కోనేరులో పెట్టి మట్టి కప్పివేయటం జరుగుతుందండి. అలా స్వామిని రక్షించగా ఉన్నటువంటి యుద్ధములో రాజులందరూ చనిపోవటము, అలానే స్వామిని దాచిపెట్టినటువంటి విషయం ఎవరికీ కూడా తెలియకుండా పోయిందని. అలా ఉండగా 1712లో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చిలకలూరుపేట అప్పటి జమీందారు గారైనటువంటి రాజామానూరి వెంకట కృష్ణరాయనం బహద్దూరు జమీందారు గారు ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా వారు, బ్రిటిష్ వారు వచ్చి ఈ ప్రాంతాన్ని జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందండి.